మనసు అనబడే శుద్ధ జలములు కలిగిన కోనేటి యందు రాజహంసగాను ఫల పుష్పాదులతో కూడిన సుందరమైన ఉద్యానవనంలో కనులకు విందు చేసే మయూరముగాను జగన్మాత లలితాంబికను వర్ణించిన దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిసతీ నామార్థములు 72వ భాగము. హ్రీంకారైకపరాయణ. హ్రీంకారైకపరాయణ అను నామమునకు అర్థము హ్రీంకారము ఏకమనే పరమును ఆయనముగా కలిగినది. ఏకము అను పదమునకు అనితర సాధ్యమైనది అని అర్థము. చతుర్విధ పురుషార్థములైన ధర్మ అర్థ కామ మోక్షములను సాధించగలిగిన ఏకైక సాధనమగుటచే దానినే పరమైన ఆయనముగా అనగా ప్రమాణముగా కలిగిన జగదీశ్వరి లలితాంబికను శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము హ్రీంకారైకపరాయణ అన్న నామముతో కీర్తించింది. మనము ముందుగా వివరించుకున్నట్లుగా హ్రీంకారములోని హకారము ఈశ్వర రూపమని, రకారము ప్రకృతి రూపమైన పార్వతీదేవి రూపమని, ఈకారము మహామాయా స్వరూపమని, చివరన ఉన్న బిందువు అనర్థములను తొలగించున్నది అన్న విషయమును మనము గత నామములలోనే తెలుసుకుని ఉన్నాము. ఆ మహామాయ సృష్టించిన అజ్ఞానము అనబడే ఈ మాయా జగత్తు నుండి బయటపడి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరి పాదారవిందములను చేరుటకు పరమైన ఏకైక ఆయనము హ్రీంకారము కనుక గురూపదేశముతో హ్రీంకారమును సాధన చేసిన వారు ఈ మాయను తప్పించుకుని పరమేశ్వరి యొక్క దివ్య సాన్నిధ్యమును పొందగలుగుతారు. కానీ అటువంటి మాయ నుండి విమోచనము ఆశ్రయరహితముగా సిద్ధించదు. అటువంటి మాతను ఆశ్రయించుటకు సాధనమైనది హ్రీంకారము అనే ఆయనము. దానిని సాధనంగా చేసుకుని ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ అమ్మ ఒడిలోనికి చేరగలగాలి. హ్రీంకార దీర్ఘికాహంసి. హ్రీంకార దీర్ఘికాహంసి అను నామము హ్రీంకార, దీర్ఘిక, హంసి అను 3 పదముల సముదాయము. హ్రీంకార అనగా హ్రీం బీజము, దీర్ఘిక అనగా దిగుడు బావి, హంసి అనగా రాజహంస వంటిది. దిగుడు బావి అనే పదము ఇప్పటి తరముల వారికి తెలియదు. కానీ వయస్సులో పెద్దవారు, పల్లెటూళ్ళ నుండి వచ్చిన వారికి కొద్ది మందికి తెలుస్తుంది. ఒక లోతైన బావిలో ఎక్కడో లోపల జలము ఉండి అందులోనికి దిగి నీరు తీసుకోవడానికి వీలుగా మెట్లు ఉంటాయి. అది దిగుడు బావి. సాధారణముగా దిగుడు బావులలో ఉండే జలము అత్యంత శుద్ధమైనదిగా ఉంటుంది. అటువంటి లోతైన దిగుడు బావిలో ఉన్న శుద్ధ జలములో సంచరించే అతి పవిత్రమైన రాజహంసతో జగన్మాతను పోల్చినది హ్రీంకార దీర్ఘికాహంసి అని శ్రీ లలితాత్రిసతీ స్తోత్రము వివరించిన నామము. జీవునిలో దహరాకాశము లేదా పరిశుద్ధమైన హృదయము అనే దిగుడు బావిలో జగన్మాత రాజహంస వలె ఎప్పుడూ సంచరిస్తూ ఉంటుంది. అటువంటి హృదయమును మనము ఎంత పరిశుద్ధముగా ఉంచుకోవాలి, ఉంచుకుంటున్నామా లేదా అన్న విషయమును ఎవరికి వారు గుర్తించాలి. కానీ మరొకరు చెప్పదగిన విషయము కాదిది. ఆ విధముగా శుద్ధమైన మనసు లేని జీవుల హృదయము కలుషితమైన కాసారమే. అటువంటి దానిలో జగన్మాతకు చోటు ఎక్కడ ఉంటుంది? బృహదారణ్యక ఉపనిషత్తు ఆరామమస్య పశ్యంతి నా తం పశ్యతి కశ్చన అనగా ఆత్మ యొక్క ఆరామమును అనగా ఆత్మ నిర్మితమైన గ్రామము, నగరము, జనులు మొదలైన వారిని అందరూ చూచెదరు, అందు రమించెదరు.
కాని ఆత్మలో హంసరూపముగా విహరించు పరమాత్మను ఎవరూ కనుగొనరు అని వివరించింది. అటువంటి ఆత్మ అనే దిగుడు బావి లేదా కోనేటిలో నిరక్షీరములు అనగా పాలు నీరు వంటి జడ చేతన పదార్థములను వేరు చేయునటువంటి హంసకు ఆవాస స్థానమైన మనసులో ఉజ్వలముగా ప్రకాశించు పరదేవత లలితాంబికను శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము హ్రీంకార దీర్ఘికాహంసి అన్న నామముచే కీర్తించింది. హ్రీంకారోద్యానకేకిని, హ్రీంకారము అనబడే సుందరమైన ఉద్యానవనంలో అతి సుందరముగా విహరించే కేకిని అనగా మయూరము లేదా నెమలి జగన్మాత లలితాంబిక అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము వివరించింది. అమ్మను ఎంత సుందరమైన రూపముగా ఈ స్తోత్రము వివరించిందో చూడండి. హ్రీంకారము అనబడే అత్యంత సుందరమైన ఉద్యానవనం. ఆ ఉద్యానవనము అతి సుందరమైన ఫల పుష్పాదులతో కూడిన వృక్షములతో కూడి ఉన్నది. అటువంటి ఉద్యానవనము సాధారణముగా అనేక రకములైన పక్షులకు నిలయమై వాటి మధురమైన స్వరములతో నిండి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అన్ని పక్షులు ఉన్నా కూడా రూపము చేత ధ్వని చేత వాటిని దర్శించి ఆ ధ్వనులను శ్రవణము చేయుట చేత అనగా వినుట చేత మనసు ఎంతో ఆహ్లాదమును పొందునది కేకిని అనగా మయూరముల వలన మాత్రమే. ఆనందముతో మనసు పురివిప్పి నమలిలాగా నాట్యమాడింది అన్న విషయమును మనము సాధారణముగా వింటూనే ఉంటాము. మయూరము ఉద్యానవనమునకు అలంకారమై ఉండుట చేత వాటి దర్శన ధ్వనుల శ్రవణము చేత మనసు పులకరించుట చేత శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము పరమేశ్వరిని హ్రీంకారోద్యానకేకిని అన్న నామముచే కీర్తించింది. అయితే ఈ నామములో స్తోత్రము వివరిస్తున్నది ప్రాకృతికమైన ఆనందము కాక మానసికమైన ఆనందము. ఈ నామములో హ్రీంకారోద్యానకేకిని అని శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము వర్ణించిన మాతను మీ కనులు మూసుకుని మనసు కేంద్రీకరించి దర్శించండి. జగద్గురువులు ఆదిశంకరుడు శ్రీ లలితా త్రిశతికి రచించిన భాష్యములో పరమ పురుషార్థ సాధకత్వేన అవిశిష్టత్వేపి బ్రహ్మ విష్ణు రుద్రాదిమూర్తిషు ఉద్యాన తరువల్లి కక్ష గుల్మాదివత్ ఉత్తమ నీచ దేవ తిర్యక్ మనుష్యాదిషు చ మయూరీవా స్వేచ్ఛయా సర్వవ్యాపకత్వేన అనగా పరమేశ్వరి పురుషార్థ స్వరూపములైన త్రిమూర్తులలోను మానవ జన్మలయందును కూడా మయూరి రూపమున సర్వవ్యాపకురాలిగా ఉన్నది అని వివరించారు. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.